హలో పిల్లలు, వెల్కమ్ టు హైరా స్టోరీస్. ఈరోజు మన స్టోరీనే శబరి భక్తి మరియు రాముని ఆత్మీయత. వనవాసంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అడవులు దాటుతూ ముందుకు సాగుతున్నారు. ఒకరోజు వారు పంపా సరస్సు తీరానికి చేరుకున్నారు. అక్కడే రుద్రాలు శబరి నివసించేది. శబరి గురువు మాతంగ మహర్షి. ఆ మహర్షి ఆజ్ఞతో ఏళ్ల తరబడి రాముని దర్శించాలి అన్న తపస్సు చేస్తూ ఎదురు చూసింది. ఆ రోజు రానే వచ్చింది. రాముడు అడవిలో అడుగు పెట్టగానే ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. శబరి ఆతృతగా ముందుకు వచ్చి నమస్కరించి ఇలా చెప్పింది: ప్రభు, నా జీవిత ధ్యేయం నేడు నెరవేరింది. మీ రాకతో నా జన్మ పావనమైంది అని అంది. ఆమె రాముడు సీతాదేవికి పండ్లు తెచ్చి ఇచ్చింది. కానీ పండ్లు ఇవ్వడానికి ముందు ప్రతి ఒక్కటిని కొంచెం కొరికి చూసి మధురమైనవే ఇచ్చింది. లక్ష్మణుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు: అమ్మా, మీరు ముందుగా ఎందుకు కొరుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది: బిడ్డ, ప్రభువుకి తీయనైనవి మాత్రమే ఇవ్వాలని అనుకున్నాను అని అంది. రాముడు నవ్వుతూ ఇలా అన్నాడు: శబరి, నీ భక్తి అమోఘం, నీ ప్రేమే నాకు అతి మధురం అని అన్నాడు. రాముడు ఆశీర్వదించి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. ఆమె శరీరమంతా వెలుగై దివ్యలోకానికి చేరుకుంది. రాముడు, సీత, లక్ష్మణుడు ఆమె పుణ్యస్థలాన్ని నమస్కరించి ముందుకు సాగారు. చూశారు కదా పిల్లలు, నిజమైన భక్తి అంటే హృదయపూర్వకమైన ప్రేమ. దేవుడు మన రూపం కాదు, మన మనసులోని సత్యాన్ని చూస్తాడు. విన్నారు కదా పిల్లలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.